హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా జియో హాట్స్టార్లో రిలీజ్ అయిన దేవిక అండ్ డానీ రివ్యూ చూసేద్దాం. కమింగ్ టు ద స్టోరీ లైన్, ఒక పల్లెటూరు ఆర్థడాక్స్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి 20 కిలోమీటర్స్ తప్ప ప్రపంచం తెలియని అమ్మాయి తన లైఫ్లో వచ్చిన ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేసిందో అన్నదే స్టోరీ. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ లాగ్ అనిపించినా తర్వాత ట్విస్ట్ రివీల్ అయ్యాక ఇంట్రెస్ట్ వస్తుంది. కమింగ్ టు కాస్టింగ్, రీతు వర్మ గారి యాక్టింగ్ బెంచ్ మార్క్. చాలా రోజుల తర్వాత కనిపించిన కోవై సర్ల గారు కూడా యాజ్ యూజువల్గా తనకిచ్చిన రోల్ని ఫుల్ఫిల్ చేశారు. సుబ్బరాజు గారి యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది. వైవాహర్ష వచ్చిన సీన్స్ అన్నీ ఎందుకు వచ్చాయిరా బాబు అన్నట్టుగా అనిపించింది. డానీ క్యారెక్టర్లో చేసిన హీరో యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది. చాలా సీన్స్ అయితే క్యూట్గా అనిపించాయి. సెకండ్ హీరోగా యాక్ట్ చేసిన శివ కందుకూరి గారి యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది. షార్ట్ ఫిల్మ్ యాక్టర్స్ అయిన క్రేజీ కన్నా, మౌనికా రెడ్డి, ఐశ్వర్య, సోనియా వాళ్ళ యాక్టింగ్ బాగుంది. విలన్గా చేసిన షణ్ముఖ్ గారి రోల్ ఎలివేట్ చేసినంత స్ట్రాంగ్గా అయితే అనిపించలేదు. ఇంకా అభిజ్ఞాశ్రీ గారి రోలే విలన్గా స్ట్రాంగ్ అనిపించింది. డైరెక్షన్ వాజ్ గుడ్. బీజిఎం అండ్ సాంగ్స్ విషయానికి వస్తే అంత బాగా ఏం అనిపించలేదు. ఓవరాల్గా 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. యావరేజ్గా ఈచ్ ఎపిసోడ్ లెంత్ వచ్చి 25 మినిట్స్ ఉంది. ఫ్యామిలీతో కూర్చొని చక్కగా వాచ్ చేసేయచ్చు. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండి అనిపించింది. ఫిలింకి ఎక్కువ, సిరీస్కి తక్కువలా అనిపించింది. సినిమాటోగ్రఫీ వాజ్ గుడ్. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అయితే ఎపిసోడ్ 2 ఎండింగ్లో మనకి తెలుస్తుంది. అది తెలిసిన దగ్గర నుంచి స్టోరీ లైన్ అయితే బాగుంది అనిపిస్తుంది. ఫైనల్గా స్ట్రిక్ట్ పేరెంట్స్ మధ్య పెరిగి ఫ్రీడమ్ కోరుకునే ప్రతి అమ్మాయి ఈ మూవీకి బాగా కనెక్ట్ అవుతుంది. నా రివ్యూ అయితే ఈ మూవీకి వచ్చి 2.7 out of 5. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్.